అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. కన్యారాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనను తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీకు ఒక అవకాశం ఇవ్వటంతో పాటు ఒక హెచ్చరికను కూడా ఇస్తున్నాడు. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. మీరు వదిలేసిన ఒక అవకాశమే మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. అలాగే ఒక చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే కొన్ని వారాలు పరిస్థితి పూర్తిగా మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి జూలై 18, 19, 20 మరియు 21 తేదీల్లో గ్రహస్థితులను బట్టి కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, అదృష్టం ఏ రంగాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా దూరంగా ఉండాల్సిన ఒక పొరపాటు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం, అలాగే గ్రహాలు మీకు ఇస్తున్న ఒక కీలకమైన సంకేతం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మొదటిసారి మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి లోతైన రాశిఫలాలు మరియు గ్రహస్థితుల విశ్లేషణలను ప్రతిరోజు పొందటానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా కన్యారాశి వారికి రాబోయే ఈ 4 రోజుల పూర్తి జాతక విశ్లేషణను ప్రారంభిద్దాం. ఈ 4 రోజులు కన్యారాశి వారికి ఒక విచిత్రమైన అనుభూతిని కలిగించే కాలంగా మారబోతున్నాయి. ఎందుకంటే బయటకు అన్నీ ప్రశాంతంగానే కనిపించిన లోపల మాత్రం మీ జీవితాన్ని నెమ్మదిగా మరో దిశలోకి తీసుకువెళ్లే మార్పులు ప్రారంభమవుతున్నాయి. మీరు గమనించిన కొన్ని సంకేతాలను ఈ సమయంలో గ్రహాలు వరుసగా మీ ముందుకు తీసుకొస్తున్నాయి. వాటిని అర్థం చేసుకున్నవారు ఒక అడుగు ముందుకు వేస్తారు. పట్టించుకొని వారు మాత్రం అదే సమస్యలను మళ్ళీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుందని చెప్పడం కాదు, కానీ మీ భవిష్యత్తులో ఎలా ఉండాలో నిర్ణయించే కొన్ని సందర్భాలు మాత్రం తప్పకుండా మీ ముందుకు వస్తాయి. ఈ సమయంలో మీ రాశిపై బుధుడు తన స్వభావాన్ని బలంగా చూపిస్తున్నాడు. అందువల్ల మీరు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించాలనే తపనలో ఉంటారు. అయితే శని ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో సమాధానం వెంటనే దొరకదు. అదే మీకు అసహనాన్ని కలిగించవచ్చు. కానీ గ్రహాలు చెబుతున్న సందేశం ఒక్కటే: ఇప్పుడు ఆలస్యం అవుతున్న పని సరైన సమయంలో పూర్తయితేనే మీకు మేలు చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి ఆలస్యాన్ని స్పష్టంగా కాకుండా భగవంతుడిచ్చిన అదనపు ఆలోచన సమయంగా భావించడం మంచిది. ఇప్పటికే మీరు గమనించి ఉండవచ్చు, కొంతకాలంగా మీ చుట్టూ ఉన్న కొందరి ప్రవర్తన మారుతున్నట్లు అనిపిస్తుంది. ఇంతకు ముందు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించవచ్చు. మరోవైపు పెద్దగా పరిచయం లేని వ్యక్తి మీకు ఊహించని సహాయం చేసే అవకాశం కూడా ఉంది. ఇదంతా ఈ సమయంలో జరుగుతున్న గ్రహస్థితుల ప్రభావమే. ఈ కాలంలో సంబంధాల అసలు విలువ మీకు అర్థమవుతుంది. ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారో, ఎవరు నిజంగా మీ కోసం నిలబడుతున్నారో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 4 రోజుల్లో మీ మనసులో మరో మార్పు కూడా కనిపిస్తుంది. ఇంతకాలం ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించిన మీరు ఇప్పుడు మొదటిసారి నా భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న మీరు వేసుకునే పరిస్థితి వస్తుంది. అదే ప్రశ్న మీ జీవితంలో కొత్త నిర్ణయాలకు కారణం అవుతుంది. కొందరు కన్యారాశి వారు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు. మరికొందరు పాత పనిని వదిలేసి కొత్త మార్గం గురించి ఆలోచించడంలో ప్రారంభించవచ్చు. ఇంకొందరు తమ జీవితంలో అనవసరంగా భారం అవుతున్న కొన్ని విషయాలను వదిలేయాలని నిర్ణయించుకుంటారు. ఈ మార్పులన్నీ ఒక్క రోజులో కనిపించవు, కానీ ఈ 4 రోజుల్లో వాటి విత్తనం మాత్రం నాటబడుతుంది. గ్రహాల కదలికలు ఇంకో రహస్యాన్ని కూడా సూచిస్తున్నాయి. మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం ఇప్పుడు మళ్ళీ కదలికలోకి రావడం మొదలవుతుంది. అది ఒక పని కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఒక కళ కూడా కావచ్చు. కానీ ఈసారి దాన్ని అందుకోవాలంటే మీరు గతంలా సందేహపడకుండా, అలాగే తొందరపడకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ 4 రోజులు కన్యారాశి వారికి అదృష్టం వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే రోజులు కాదు. అదృష్టం వచ్చినప్పుడు దాన్ని పట్టుకునే సిద్ధత మీలో ఉందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే రోజులు. ఈ 4 రోజుల్లో కన్యారాశి వారు ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం డబ్బు సంపాదించడం కాదు, సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలన్నదే వారికి ఎక్కువగా ఆలోచించే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాల ప్రభావం ప్రకారం ఈ సమయంలో
ఆదాయం పూర్తిగా ఆగిపోదు, కానీ అనుకోని ఖర్చులు మాత్రం ఒక్కొక్కటిగా మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ప్లాన్ చేయని ఒక ఖర్చు, చాలా కాలంగా వాయిదా పడిన ఒక చెల్లింపు లేదా కుటుంబ అవసరం పేరుతో వచ్చే బాధ్యత మీ ఆర్థిక లెక్కలన్నిటినీ ఒక్కసారిగా మార్చే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఖర్చులు వృధా ఖర్చులు కావు, కానీ అవి వచ్చిన సమయం మాత్రం మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. ఈ సమయంలో కొందరు కన్యా రాశి వారు ఒక పెద్ద నిర్ణయం గురించి ఆలోచించే అవకాశం ఉంది. అది ఇల్లు కొనడం కావచ్చు, స్థలం గురించి చర్చ కావచ్చు, వాహనం మార్చాలనే ఆలోచన కావచ్చు, లేదా కొత్త వ్యాపారంలో అడుగు పెట్టాలని కోరిక కావచ్చు. కానీ గ్రహస్థితులు ఒక విషయాన్ని బలంగా చెప్తున్నాయి: చూసి నచ్చిందని నిర్ణయం తీసుకోకండి. లెక్కలు చూసి మాత్రమే నిర్ణయం తీసుకోండి. బయటకు చాలా బాగున్న అవకాశంలో కూడా మీకు కనిపించని ఒక చిన్న లోపం దాగి ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న కన్యా రాశి వారికి ఈ 4 రోజులు ఒక ప్రత్యేకమైన పరీక్షలా ఉంటాయి. మీరు చేసే పని కంటే మీరు సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే విషయాన్ని కొందరు నిశ్శబ్దంగా గమనించే అవకాశం ఉంది. మీకు అప్పగించే ఒక చిన్న బాధ్యతను సరిగ్గా పూర్తి చేస్తే అది భవిష్యత్తులో పెద్ద అవకాశానికి కారణం అవుతుంది. ఈ సమయంలో సహోద్యోగుల మాటలకు వెంటనే స్పందించకుండా మీ పనితోనే సమాధానం చెప్పడం మీకు మేలు చేస్తుంది. ఒకరు చేసే విమర్శ మొదట బాధ కనిపించిన తర్వాత అదే మీ పనిలో ఒక ముఖ్యమైన మార్పుకు కారణం కావచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ 4 రోజులు ఒక కొత్త దిశను చూపించే అవకాశాలు ఉన్నాయి. పాత విధానంతో కొనసాగితే లాభం పరిమితంగానే ఉంటుంది, కానీ కొత్త ఆలోచన, కొత్త ప్రచారం లేదా కొత్త విధానం గురించి ఆలోచించిన వారికి మంచి స్పందన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారి పెద్ద రిస్క్ తీసుకోవడం మాత్రం మంచిది కాదు. చిన్న మార్పుతో ప్రారంభించి దాని ఫలితాన్ని చూసిన తర్వాతే తదుపరి అడుగు వేయటం ఉత్తమం. ఒక పాత కస్టమర్ ద్వారా కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ అదృష్టం డబ్బు రూపంలో కాకుండా సరైన సమాచారం రూపంలో మీ దగ్గరకు రావచ్చు. ఒకరు చెప్పిన మాట, ఒక ఫోన్ కాల్, ఒక అనుకోని పరిచయం లేదా ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఏ విషయాన్ని చిన్నదిగా చూడకండి. కొన్ని సందర్భాల్లో పెద్ద విజయాలు పెద్ద పెట్టుబడులతో పాటు సరైన సమయంలో తీసుకున్న చిన్న నిర్ణయాలతోనే ప్రారంభం అవుతాయని గ్రహస్థితులు మీకు గుర్తు చేస్తున్నాయి. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో ఎక్కువ మార్పు కనిపించేది మనుషుల విషయంలోనే. కొందరికి అసలు స్వభావం ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకాలం మీకు ఎంతో దగ్గరగా ఉన్నారని భావించిన వ్యక్తి ఒక సందర్భంలో మిమ్మల్ని నిరాశపరచవచ్చు. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి అవసరమైన సమయంలో మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. ఈ అనుభవం మీలో మనుషులను అంచనా వేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిపైనా అతిగా కోపం పడవద్దు. అలాగే ఎవరినైనా అతిగా నమ్మకండి. సమయం మీకు నిజాన్ని తానే చూపిస్తుంది. కుటుంబ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక నిర్ణయం మళ్ళీ చర్చకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఇంటికి సంబంధించిన విషయం కావచ్చు, పిల్లల భవిష్యత్ కావచ్చు, లేదా పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయం కూడా కావచ్చు. మొదట అందరి అభిప్రాయాలు ఒకేలా లేకపోయినా చివరికి మీ ప్రశాంతమైన ఆలోచనే అందరికీ నచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇంట్లో మీరు కోపంతో కాకుండా ఓర్పుతో మాట్లాడితే కుటుంబ సభ్యుల గౌరవం మరింత పెరుగుతుంది. కొంతకాలంగా ఇంట్లో కనిపిస్తున్న చిన్న చిన్న ఉద్రిక్తతలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. ప్రేమలో ఉన్న కన్యా రాశి వారికి ఈ 4 రోజులు ఒక చిన్న పరీక్షలా అనిపించవచ్చు. మీ భాగస్వామి ప్రవర్తనలో వచ్చిన చిన్న మార్పును చూసి అనవసరంగా సందేహాలు పెంచుకోవద్దు. ప్రతి నిశ్శబ్దం దూరం కాదు. కొన్నిసార్లు అవతలి వ్యక్తి కూడా తన జీవితంలోని సమస్యలతో పోరాడుతూ ఉండవచ్చు. ఈ సమయంలో ఒక ప్రశాంతమైన సంభాషణ, ఒక నిజాయితీ మాట, ఒక చిన్న క్షమాపణ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక మంచి పరిచయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తొందరగా నిర్ణయం తీసుకోవడం కంటే ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం మంచిది. ఆరోగ్యం పరంగా ఈ 4 రోజుల్లో శరీరం కంటే మనసుకు ఎక్కువ విశ్రాంతి అవసరం. పని గురించి, డబ్బు గురించి లేదా భవిష్యత్ గురించి నిరంతరం ఆలోచించడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. నిద్ర సమయాన్ని తగ్గించడం, భోజనం ఆలస్యం చేయటం లేదా చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు.
ఉదయం పూట కొద్దిసేపు నడవండి, తగినంత నీరు తాగండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం మాత్రమే కాదు, మనసుకు కూడా ప్రశాంతత ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. జీవితంలో ప్రతి విజయం బలంతో రాదు. కొన్ని విజయాలు సహనంతో వస్తాయి. ప్రతి సమస్యతో పోరాడాల్సిన అవసరం లేదు. కొన్ని సమస్యలు సమయం వచ్చినప్పుడు వాటంతటా అవే దూరమవుతాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఒక్కటే. పరిస్థితులు ఎలా ఉన్నా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించే ఓర్పే తర్వాత మీ జీవితంలో వచ్చే మంచి మార్పుకు ప్రధాన కారణం కాబోతుంది. కన్యా రాశి వారు బుధవారం రోజున శ్రీ గణపతి స్వామిని దర్శించుకోండి. ప్రతిరోజు ఉదయం ఓం భూం బుధాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. పచ్చ పెసలు లేదా పచ్చని కూరగాయలు అవసరమైన వారికి దానం చేయండి. ఇంట్లో సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును ప్రార్థించండి. అనవసరంగా ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఈ 4 రోజుల్లో సహనమే మీకు అతిపెద్ద పరిహారం. కన్యారాశి వారు ఇప్పటి వరకు ఈ జాతకం మీకు ఉపయోగకరంగా అనిపించి మీరు చెప్పుకున్న విషయాల్లో ఏదైనా మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గ్రహస్థితుల ఆధారంగా లోతైన రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.